గచ్చిబౌలి పిఎస్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. పద నువ్వు ఎక్కువ ఫస్ట్ స్టార్ట్ చేయి. ఇదేంటి పక్కన కూర్చుంటానులే. నువ్వు బ్యాక్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. సో చాలా రోజులకి మనం అయితే వ్లాగ్ స్టార్ట్ చేస్తున్నాము, అది కూడా ఉప్పల్లో మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర. యాక్చువల్గా పిన్ని అండ్ నేను మా చెల్లి కారు నేర్చుకుందామని వెళ్తున్నాం. అంటే నేను కాదు, నేను నేర్పిస్తాను. సో తను నేర్చుకుంటుంది అండ్ నేను గైడ్ చేద్దాం అనుకుంటున్నాను. కొత్త వ్లాగ్ అనమాట, ఇప్పటివరకు మనం ఈ స్టైల్లో ఎప్పుడు చేయలేదు కదా. సో ఫన్నీగా ఉండబోతుంది. నేనైతే మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను ఎలాగా డ్రైవ్ చేయాలి అనేది మొత్తం. ఓకే స్టార్ట్. అనేది రావట్లేదు. ఏది రావట్లేదు? ఇట్లా రావట్లేదు. అది బటన్ నొక్క. ఏ బటన్ ఇదా? ఈ బటన్. అది ముందు చెప్పాలి. ఓకే స్టార్ట్ కరో. ఎక్కడ తీస్? అది అక్కడ. ఇటు కాదు అటు కాదు, అటు. నాకు తెలుసు. గ్లాసెస్ డౌన్ చేస్తావా లేకపోతే ఎలాగా? నాకు కార్ పడదు. కొంచెం సేపు తీయ. అయితే ఇప్పుడు పరదా మూవీ పెట్టుకుందామా? బాగుంటది అన్నయ్య. పోనీ లిటిల్ హార్ట్స్ పెట్టుకుందాం, చాలా కామెడీ ఉంటది. మూవీ కాదే, మనం డ్రైవింగ్ వచ్చాను. డ్రైవ్ చూసుకుంటే ట్రై చేద్దాం. సరే. పోనీ యూట్యూబ్ లో వీడియో ఉంటది, పోనీ అది చూసుకుంటే చేద్దామా? నువ్వు ఫస్ట్ స్టార్ట్ చేయి. నువ్వు ఇది సెట్ చేసుకున్నావు కదా, కంఫర్ట్ గా ఉందా? లేదు, నీ హైట్ కి. అది కొంచెం ముందుకు రావాలి. అది రాదు, నువ్వు ముందుకు తోసుకోవాలి. కింద ఉంటది. ఏది కింద వచ్చింది. ముందుకను చూసుకో, సెట్ చేసుకో. అంటే సరిపోయిందా? ఓకే ఓకే. ఏదో అయింది. ఏం అవ్వలేదు, జస్ట్ వెనక్కి వచ్చింది. లాక్ అవ్వదు అది, అలా అయింది. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఇది కూడా కావాలంటే సెట్ చేసుకోవచ్చు. ఇది కింద బ్యాక్ ది. ఎలా? వద్దు చాలే, పడుకోవాలా ఏంటి ఇప్పుడు నేను? పిన్ని నువ్వు కూడా మాకు ఏమైనా టిప్స్ ఇస్తూ ఉండాలి. ఇది అయిపోయిన తర్వాత మా పిన్నికి నేర్పించాలి. ఫస్ట్ చెల్లికి, తర్వాత పిన్నికి. స్టార్ట్ అవుతున్నప్పుడు ఫస్ట్ క్లచ్ పట్టుకుని స్టార్ట్ చేయాలి. ఓకేనా? స్టార్ట్ చేసావు కదా, ఇప్పుడు ఫస్ట్ గేర్. ఫస్ట్ గేర్ అంటే వెనక్కి కాదు, ఫ్రంట్ కి. అంటే నాకు ఫస్ట్ కదా ఇటు సైడ్. ఫస్ట్ అది కూడా కాదు, నువ్వు ఇంకా హ్యాండ్ బ్రేక్ తీయాలి ఫస్ట్. వెనక్కి కాదే, ముందుకి. అది ముందు చెప్పాలన్నయ్య. స్లోగా స్లోగా. మమ్మల్ని భయపెట్టద్దు, నువ్వు భయపడద్దు అన్నయ్య. ఆ మూవీలో ఇట్లా తిప్పుతారు చూడు, అట్లా చేద్దామా? వద్దులే అమ్మా ఇప్పుడు అలాంటివన్నీ. స్లోగా తిప్పు. ఓకే చలో, అలా వెళ్ళాటు. అటు మట్టి ఉంది. పర్లేదు కదా, నాకు మట్టి నచ్చదు. ఓసిడి క్యాండిడేట్. పదే లైట్ ఆన్ చేసి ఉంచుదాంలే, మనం అసలుకే కనపడం. అన్నయ్య నాకేం కనపడతల్లా. అది ఇలా తొడవాలా? తొడవడం కాదు, వైపర్ ఉంటది అక్కడ, వైపర్ ఆన్ చేయి. ఇది అయినా కనబడతలే. వాటర్ లేవు ఇందులో యాక్చువల్గా. ఏంటి ఫస్ట్ గేర్లో ఎంత వెళ్ళిపోకూడదు, గేర్ మార్చు. కాదు అంత రేస్ ఇవ్వద్దు. రేసింగ్ ఎందుకు అంతేస్తున్నావు? జస్ట్ సెకండ్లో స్లోగా వెళ్ళు. అంటే నీకు అక్కడ చూసుకో, ఆర్పిఎం ఉంటుంది. ఇక్కడ ఆర్పిఎం ఉందా? అది 2, 3లో ఉన్నప్పుడే అలా మెల్లిమెల్లిగా వెళ్ళాలి. 2లో పెట్టుకోవాలి. 1లో కానీ 2లో ఉన్నప్పుడు. ఇవన్నీ ఉంటాయా? ఎందుకన్నాయా మనకి అన్నీ? మరి ఏం చేస్తావు? డైరెక్ట్ ఇలా రైస్ ఇవ్వాలి, అలా బ్రేక్ వేయాలి అంతే. స్లోగా వెళ్ళు, ముందు కార్ వస్తుంది. అది విన్సిన్స్ ఒక కార్ వేస్తాడు, ఇక్కడే గేర్లు ఉంటాయి. మనకి ఎందుకు ఇక్కడ గేర్లు ఉండవు? అది వేరు, ఇది వేరు. అది ఆటోమేటిక్ కార్. అది వాడు ఎంత బాగా డ్రైవ్ చేస్తాడు తెలుసా? అండ్ పిన్ని ఎలా ఉంది డ్రైవింగ్? ఆల్రెడీ వీళ్ళు నాకు తెలియకుండా ముందు ఆల్రెడీ రౌండ్ వేసారు. ఇప్పుడు నా ముందు యాక్టింగ్ చేస్తున్నారు వీళ్ళు. స్లోగా వెళ్ళు అమ్మా, నువ్వు స్లోగా వెళ్ళు. చూసుకో, గేర్ డౌన్ చెయ్యి. ఏమైంది? గేర్ డౌన్ చెయ్యవా? తిప్పు. ఇంకోటి ఏంటో అసలు ఈ కారుకు ఉన్న విచిత్రం ఏంటంటే, సెకండ్ గేర్ లో టర్న్ తీసుకుంటే ఆగిపోతుంది. సెకండ్ గేర్ లో టర్నింగ్ ఎవడ చేయడు, ఫస్ట్ గేర్ లో చేస్తాడు. మా అంకుల్ చెప్తారు. మీ అంకుల్ చెప్తారులే, కానీ నువ్వు ఎంత స్లో చేసుకుంటామో సో దాన్ని బట్టి మనం గేర్ మార్చుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకో లెఫ్ట్ ఉందా? తిప్పు, స్లోగా చూసుకుని తిప్పు. అట్లా ఎందుకు వస్తారు? హార్న్ కొట్టచ్చు కదా. నువ్వు జాగ్రత్తగా వెళ్ళొచ్చు కదా. నువ్వు సైడ్స్ చూసుకో, స్లో చేయి. గేర్ డౌన్ చేసుకో. ఎప్పుడైనా స్లో చేస్తున్నావు అంటే గేర్ డౌన్ చేసేయాలి. అది నీకు అక్కడ క్లియర్గానే ఉంది కదా. క్లియర్గానే ఉంది.
ముందు విజన్ క్లియర్ గా ఉంది కదా. Vision బానే ఉంది. నేను మరీ పొట్టిదాన్ని నేను కాదన్నయ్య. నువ్వు పొట్టిదాను కాదు, నువ్వు ప్రభాస్ సైడ్లే గానీ అనుష్క అనుకో. నా అమ్మ నేను సాయి పల్లవి హైట్, వెయిట్ కూడా సాయి పల్లవి. ఓ అని చెప్పాను నీకు. ఎప్పుడైనా స్లో చేస్తున్నావు అంటే ఫస్ట్ గేర్ వేసుకోవాలి. అంటే ఇప్పుడు స్పీడ్ బ్రేకర్ వచ్చినప్పుడల్లా మార్చాలి మరి, లేకపోతే కారు పాడైపోద్ది. నువ్వు ఎంత స్లో చేస్తే అంత గేర్లు మార్చుకోవాలి. క్లచ్ ఫుల్గా నొక్కి అప్పుడు ఏ గేర్. ఇంకో గ్యాప్, చాలా గ్యాప్ ఉంది, వెళ్ళొచ్చు. కానీ నాకు భయం స్క్రాచ్ పడింది అనుకో. అంత దూరం మనం దీపం అవసరం లేదు, ఎప్పుడు బార్డర్ దిక్కకూడదు, బార్డర్ మీదే వెళ్ళాలి. ఇటు మీ స్కూల్ ఉందిగా, స్కూల్ సైడ్ అక్కడ ఖాళీగానే ఉంటుందేమో. సెకండ్ అంత స్పీడ్ వెళ్ళిపోకూడదు. అదిగో చూసావు నువ్వు ఏం చేసావు, ఇప్పుడు రైజింగ్ ఇచ్చేస్తున్నావు. క్లచ్ ఫస్ట్ వేయదువా మరి, ఫస్ట్ వేయట్లేదు. ఇది చూడు సెకండ్ గేర్లో వేస్తుంది. నువ్వు సెకండ్ గేర్లో ఎప్పుడైనా ఎక్కించాలని చెప్పా ఇందాకే. గేర్స్ ఫాస్ట్గా మార్చు. పదా స్లో వదులు. నువ్వు కంగారు పడకు ఫస్ట్. సో హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. దిస్ ఈజ్ చక్రధర్ బెజవాడ, బ్యాక్ విత్ అన్ అనదర్ ఇంట్రెస్టింగ్ బ్లాగ్. అండ్ లాస్ట్ బ్లాగ్ మీరు చూసారు కదా, మా చెల్లికి నేను డ్రైవింగ్ నేర్పించింది అండ్ ఇదంతా కూడా చూపించాను కదా. సో ఇప్పుడు నేను ప్రెసెంట్ రూమ్లో ఉన్నాను. వెనకాల కొంచెం డిస్టర్బెన్స్ ఏమైనా ఉంటే కనుక ఇగ్నోర్ చేసేయండి. నాకు ఆన్లైన్ స్కామ్ అయితే జరిగింది, ట్రాన్సాక్షన్ స్కామ్. ఇది కంప్లీట్లీ అండ్ ప్యూర్లీ నా కార్డు మీద ఒక స్కామ్ అయితే జరిగింది అనమాట. సో దాని గురించి డీటెయిల్ గా కనుక్కుందామని నేను ఇప్పుడైతే పిఎస్ కి వెళ్తున్నాను. నన్ను ఆల్రెడీ పిఎస్ కి ఫోన్ చేస్తే వాళ్ళు రమ్మని చెప్పారు. నేను మళ్ళీ వచ్చిన తర్వాత మీకు క్లియర్ గా అయితే మొత్తం పిన్ టు పిన్ చెప్తాను అసలు ఏం జరిగింది. మనము ఇలాంటి ఆన్లైన్ స్కామ్స్ కానీ, ట్రాన్సాక్షన్ స్కామ్స్ కానీ, ఆర్ సైబర్ క్రైమ్స్ కానీ జరిగితే అసలు ఎలా చేయాలి, ఏం చేయాలి అండ్ మొత్తం అంతా కూడా నేనైతే చెప్తాను. ఇది మేబీ వీడియో షార్ట్గా పెడతాను కానీ చాలా ఇన్ఫర్మేటివ్ వీడియో కాబట్టి నేను ఇది చేస్తున్నాను అనమాట. మనం రీసెంట్గానే చూసాము, కొంతమంది ఫోన్ చేసి మీ అబ్బాయి ఇలా ఇక్కడ మిస్ అయిపోయాడు, ఆర్ లేకపోతే ముంబై ఎయిర్పోర్ట్లో మీ ప్రోడక్ట్ అయితే ఉండిపోయింది, ఆర్ లేకపోతే అలా బెదిరించడం కానీ, ఆన్లైన్ స్కామ్స్ అనో ఏదోటి ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. అండ్ మనం కూడా మాట్లాడకపోతే ఇంకెవరు మాట్లాడతారనే దాని మీద నేనైతే ఈ వీడియో చేస్తున్నాను. ఇవాళ డేట్ వచ్చేసి 17th September 2025. నాకు జరిగింది నిన్న మార్నింగ్ అనమాట ఈ ఇష్యూ. ఈ సినారియో నడుస్తున్నప్పుడు అయితే నేను కంపల్సరీగా దీన్ని పెట్టలేను, చాలా చాలా ప్రైవసీ మెయింటైన్ చేయాలి ఇలాంటివి అయితే. సో మేబీ కొన్ని రోజుల తర్వాత అయితే ఇది పోస్ట్ చేస్తాను కంపల్సరీగా. సో బైక్ అయితే పక్కన పార్క్ చేశాను. పార్క్ చేసి ఇప్పుడు నేను గచ్చిబౌలి పిఎస్ లోపలికి అయితే ఎంటర్ అవుతున్నాను. సో ఫస్ట్ టైం, నాకు కూడా ఎలా ఉంటుందో తెలియదు. ఓకే, నేను మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత అయితే వ్లాగ్ కంటిన్యూ చేస్తాను. పని అయితే అయిపోయింది. నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇంకా రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతున్నాను. ఇవాళ కొంచెం ఎండ ఉంది. మామూలుగా రోజు ఇక్కడ అసలు ఫుల్ వర్షం. స్టోరీ వచ్చేస్తే ఏంటంటే నిన్న మార్నింగ్ కరెక్ట్ గా నాకు 425 కి ఒక ట్రాన్సాక్షన్ అయితే అయ్యింది. $10 అనమాట, US డాలర్స్. అది ఇండియన్ రూపీస్ లో చూసుకుంటే 883.7 పైసా. తర్వాత కరెక్ట్ గా 450 AM కి ఆల్మోస్ట్ $124.99 అయితే కట్ అయింది అనమాట. ఆ $124.99 అనేది ఇండియన్ కరెన్సీలో చూసుకుంటే 10,037 రూపీస్ అండ్ సంథింగ్ చేంజ్ ఉంది, 52 పైసా ఎంతో. సో టోటల్ రెండు కలుపుకుంటే 11,920 రూపీస్ అయితే కట్ అయింది అనమాట. ఇప్పుడు నేనున్న పరిస్థితుల్లో ఈ అమౌంట్ అనేది చాలా 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 ఎక్కువ. కొంచెం ఫైనాన్షియల్ గా కొంచెం డౌనే ఉన్నాను నేను కూడా. సో అయినా కూడా నేను ఏంటంటే ఇలా మాట్లాడగలుగుతున్నానంటే కొంచెం హోప్ ఉంది. నేను ఇప్పుడు వెళ్ళి ప్రాసెస్ అంతా చేశాను కదా. ఎప్పుడైనా సరే 10,000 అబోవ్ మనకి బ్యాంక్ లో నుండి కట్ అయితే గనక ఐదర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్, మనకి ఒక ఫోన్ అయితే వస్తుంది, IVR కాల్ అంటారు దాన్ని. ఆ కాల్ లో మనకి మీరేనా ట్రాన్సాక్షన్ చేసింది అని చెప్పి వాయిస్ మెసేజ్ లాగా వస్తుంది. మీరే చేసుంటే గనక కాల్ వదిలేయండి, లేదు అంటే గనక బ్లాక్ చేసేయండి అని చెప్పి వస్తుంది. నేను వెంటనే, అంటే నేను మార్నింగ్ పడుకుని ఉన్నాను, ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరో ఫోన్ చేస్తున్నారు, ఐసిఐసి అని ఉంది. అసలు యాక్చువల్ నేను లిఫ్ట్ చేయను IVR కాల్స్. మామూలుగా ఎందుకో ఆ టైంలో గ్రీన్ బటన్ నొక్కేసి స్పీకర్ ఆన్ చేస్తా, పడుకుని వింటుంటే నేను 2 సెకండ్లు మైండ్ పోయింది, నేను ఎక్కడ చేశాను ట్రాన్సాక్షన్ అని. మళ్ళీ విన్నాను కావాలని మొత్తం ఫస్ట్ నుండి లాస్ట్ వరకు వింటే
అప్పుడు నాకు కన్ఫర్మేషన్ అయ్యింది, అంటే నా నెంబరే ఇది. వెంటనే నేను ఇంకా బ్లాక్ చేసేసి కస్టమర్ కేర్ రిప్రజెంటేటివ్ కి కాల్ చేశాను. అతనితో కనెక్ట్ అయిన తర్వాత అతను కొన్ని క్వశ్చన్స్ అడిగాడు అనమాట. మీరేనా ట్రాన్సాక్షన్ చేసింది అని చెప్పి. నాదైతే కాదండి, నేను ట్రాన్సాక్షన్ చేయలేదు. కానీ అది మీరు చేయలేదు కాబట్టి యాక్చువల్ గా మీరు స్ట్రాంగ్ గా చెప్పాలన్నమాట. అక్కడెక్కడైనా మేమే చేసాము, నాదే తప్పు అని చెప్పారు అనుకోండి, దాన్ని కేసు కింద వాళ్ళు తీసుకోరు. నాకు ఎక్కడి నుండి అయితే కట్ అయిందో అదేంటో తెలుసా, యాక్చువల్ గా సబ్స్క్రిప్షన్ అన్నమాట. ఇప్పుడు మనం అమెజాన్ సబ్స్క్రిప్షన్ ఎలా తీసుకుంటాం, ప్రైమ్, సేమ్ అలాగే సునో ఏఐ అని చెప్పింది. ఇప్పుడు మీరు కావాలంటే గూగుల్లో కొట్టి టైప్ చేసి చూడండి. దాని నుండి $10 అయితే ఫస్ట్ కట్ అయింది. ఆల్మోస్ట్ ఒక 12,000 వరకు అయితే నా అమౌంట్ మొత్తం పైకి వెళ్ళిపోయి. వీళ్ళు ఏమైనా అడిగారంటే క్వశ్చన్, నీకు ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా, లేకపోతే నీకు అక్కడ నుండి ట్రాన్సాక్షన్ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నువ్వేమైనా లింక్ ఏమైనా క్లిక్ చేసావా, ఫేక్ వెబ్సైట్స్ కానీ ఏమైనా ఓపెన్ చేసావా అంటే నేను అన్నిటికి నో అనే చెప్పాను. ఎందుకంటే ఆ ముందు రోజు కూడా నేను ఎలాంటి వెబ్సైట్స్ ఓపెన్ చేయలేదు, ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయలేదు, ఎలాంటి మెయిల్లో ఫిషింగ్ మెయిల్స్ కానీ అలాంటి ఏవి చేయలేదు. ఆ రోజు నిజంగా లిటరల్లీ నిన్న నాకు నిద్ర లేదు, షాక్ లో ఉన్నాను. ప్లస్ నాకు కొంచెం బాధ వేసింది. మనం ఎంత జాగ్రత్తగా ఉండి మనకే ఇంత అలా పోతున్నాయి అంటే అమౌంట్ ఇంకెలారా బాబు అని చెప్పి చాలా బాధ వేసింది. సైబర్ క్రైమ్ నెంబర్ తీసుకుని సైబర్ క్రైమ్ వాళ్ళకి కూడా నేను అప్రోచ్ అయ్యాను. మొత్తం డీటెయిల్స్ తీసుకుని అక్నాలెడ్జ్మెంట్ అని ఉంటుంది అనమాట. అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది మనకి. నాకు ఇప్పుడు ఆల్రెడీ ఫోన్లో అక్నాలెడ్జ్మెంట్ కూడా వచ్చేసి ఉంది రెడీగా. అక్నాలెడ్జ్మెంట్ తర్వాత నెక్స్ట్ డే అంటే ఇవాళ మార్నింగ్ నాకు గచ్చిబౌలి పిఎస్కి వెళ్ళమని చెప్పారు. నేను అందుకనే పిఎస్కి అర్జెంట్గా వెళ్ళి వచ్చాను. సో పిఎస్లో ఏమైంది అనేది కదా మీ డౌట్. పిఎస్కి వెళ్ళిన తర్వాత ఒక సార్ ఉన్నారన్నమాట. ఆయన సైబర్ క్రైమ్ సెల్ ఉంటుంది. ఆ సెల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత చాలా మంది ఉంటారు అక్కడ. ఒక ఆఫీసర్ అయితే నన్ను కలిశారు. నేను అడిగి మొత్తం చెప్పాను. నిన్న స్టోరీ ఏం జరిగింది అంతా కూడా చెప్పడం జరిగింది. ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ అయితే చాలా పెద్ద అమౌంట్. ఆయన ఏమన్నారంటే, మీ అమౌంట్ ఒకవేళ వాళ్ళ అకౌంట్కి వెళ్ళి నిజంగా వాళ్ళ అకౌంట్ లో ఉంటే గనక వాళ్ళ అకౌంట్ బ్లాక్ అయిపోయి ఫ్రీజ్ అయిపోద్ది. ఫ్రీజ్ అయిపోయి అమౌంట్ మళ్ళీ మీకు రివర్ట్ అయిపోతాయి. మీకు ఇంకా ఫర్దర్ గా వేరే కాల్ ఒకటి వస్తుంది. సో అప్పుడు మీరు రండి అని చెప్పి, ఇప్పుడు కొంచెం బిజీ ఉన్నారని చెప్పి పంపించేశారు నన్ను కూడా. ఈ బ్యాంక్ వాళ్ళు ఏం చేశారంటే, ఇదంతా కూడా ఒక డిస్ప్యూట్ ఫామ్ అని ఉంటుంది అనమాట. ఆ డిస్ప్యూట్ ఫామ్ అనేది ఫిల్ చేసుకోవాలి. ఆ ఫిల్ చేసి అది వాళ్ళకి పంపించాలి. దాంతో పాటు ఫోటో ప్రూఫ్, మీరు ఇప్పుడు సైబర్ క్రైమ్ లో ఏదైతే చేశారో సో అదొకటి, అవన్నీ కూడా అటాచ్ చేసి పంపించమన్నారు. సో ఇలాంటివన్నీ ఎలా రిపోర్ట్ చేయాలనేది చెప్తాను. ఫస్ట్ అయితే మీ ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్కి వెళ్ళిపోయి ఫస్ట్ మీ కార్డ్ అయితే బ్లాక్ చేపించేసుకోండి. కమ్యూనికేషన్ ఉండదు కాబట్టి అమౌంట్ మిస్యూజ్ అవ్వడానికి ఛాన్స్ ఉండదు. ఒకవేళ అప్పటికే అమౌంట్ కట్ అయిపోయినా కూడా మీరు నెక్స్ట్ నుండి ఇంకా జాగ్రత్తగా ఉండొచ్చు. అంటే బ్లాక్ అయిపోతే నెక్స్ట్ ఎక్కువ మనీ కట్ అవ్వదు కదా. cybercrime.gov.in అని ఉంటుంది. దానిలోకి లాగిన్ అయ్యి మొత్తం అంతా డీటెయిల్స్ ఇచ్చేసి, యూజర్ ఐడి మీ జీమెయిల్ ఐడియే, దాంతో లాగిన్ అయిపోయి మీరు మొత్తం డీటెయిల్స్ అన్ని ఇచ్చేస్తే కనుక అక్నాలెడ్జ్మెంట్ వస్తుంది. అక్నాలెడ్జ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ అక్నాలెడ్జ్మెంట్తో మనం ట్రాక్ చేసుకోవచ్చు. ఈ వెబ్సైట్లోనే cybercrime.gov వెబ్సైట్లోనే ఉంటుంది. ఫర్దర్గా వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటారు. ఇన్వెస్టిగేషన్ అయ్యే లోపు మీ బ్యాంక్ వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు సైడ్ వైజ్. బ్యాంక్ వాళ్ళకి మీరు ఏమి ఇవ్వాలంటే, ఇప్పుడే సైబర్ క్రైమ్లో మీరు అక్నాలెడ్జ్మెంట్ ఉంది కదా, ఆ అక్నాలెడ్జ్మెంట్ బ్యాంక్ వాళ్ళకి సబ్మిట్ చేయాలి. అండ్ డిస్ప్యూట్ ఫామ్ అని బ్యాంక్ వాళ్ళది, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంక్ డిస్ప్యూట్ ఫామ్స్ ఉంటాయి, ఆ డిస్ప్యూట్ ఫామ్స్ అంతా ఫిల్ చేసి అది కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి. మెయిల్ ఐడి పంపిస్తారు. ఆ మెయిల్ అయినా పంపించవచ్చు, లేదా నియర్ బై మీ దగ్గర ఏమైనా బ్యాంక్స్ ఉంటే కనుక ఆ బ్యాంక్ వెళ్ళి మీరు అక్కడ ఇచ్చేయచ్చు. వన్ మోర్ టైం చెప్తున్నాను, బీ కేర్ఫుల్. ఎలాంటిది ఉన్నా కూడా వెంటనే మీరు ఫస్ట్ పిఎస్కి వెళ్ళిపోండి. మీరు అమౌంట్ వెళ్ళిపోయిన వెంటనే కనుక రెస్పాండ్ అయ్యి పిఎస్కి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇస్తే ఆ అమౌంట్ వాళ్ళ అకౌంట్లో నుండి తీసే లోపే మనం బ్లాక్ చేయించవచ్చు. లేకపోతే వన్స్ వాళ్ళ అకౌంట్లో నుండి అమౌంట్ తీసేశారంటే ఇంకా వాళ్ళకి మనం పట్టుకోలేం, వాళ్ళని ఫ్రాడ్స్టర్స్ని పట్టుకోలేం. అది సో అదొకటి గుర్తుంచుకోండి. కట్ హాయ్, ఇప్పుడైతే నేను వైజాగ్లో ఉన్నాను. అండ్ ఇవాళ డేట్ వచ్చేసి October 15th. ఆల్మోస్ట్ ఇదంతా అయ్యి 1 month అయిపోతుంది. ఈ చిన్న బిట్లో కన్క్లూజన్ అయితే ఇస్తాను, అసలు ఏం జరిగింది ఇప్పటి వరకు అని. సునో ఏఐ నుండి నాకు అమౌంట్ అయితే కట్ అయిందని చెప్పాను కదా సబ్స్క్రిప్షన్ ఫామ్ లో. సో వాళ్ళకి నేను డైరెక్ట్ అయితే మెయిల్ పెట్టడం జరిగింది. వాళ్ళు నాకు రిప్లై ఇచ్చారు, ఈ మర్చెంట్ నేమ్ అయితే ఏదైతే ఉందో సో అది మాకు సంబంధం లేదు, అది ఫాల్స్ అండ్ ఫ్రాడ్ అని చెప్పి వాళ్ళు రిప్లై ఇచ్చారు. అండ్ నెక్స్ట్ నేను ఐసిఐసిఐ బ్యాంక్ వాళ్ళతో కూడా కాంటాక్ట్లో ఉన్నాను, వాళ్ళకి మెయిల్ చేశాను. ఎప్పటివరకు అయితే నాకు అమౌంట్ రివర్ట్ బ్యాక్ అవ్వలేదు, కానీ నాకు ఇంకా వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయని చెప్పి నాకు కామెంట్ అయితే చేశారు. నేను ఫర్దర్గా ఇంకా వీడియోస్లో అయితే మీకు నాకు అమౌంట్ పడిందా లేదా అనేది మీకు చెప్తాను. ఫైనల్గా నేనైతే ఒకటే అనుకుంటున్నా, నా మనీ నాకు రిటర్న్ వచ్చేస్తే హ్యాపీ, వెల్ అండ్ గుడ్. అదే రాకపోతే కనుక ఈసారి నుండి చాలా చాలా జాగ్రత్తగా ఉంటాను. మీరు ఇలాంటి సిచ్యువేషన్ ఎప్పుడైనా ఫేస్ చేసినట్టయితే నాకు కిందనైతే కామెంట్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి.
ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఉండాలంటే ఏం చేయాలనేది కూడా నాకు కిందనైతే చెప్పండి. ఇంక నెక్స్ట్ నుండి అయితే మనకి కొన్ని వైజాగ్ బ్లాగ్స్ అయితే వస్తాయి. కంపల్సరీ ఏది మిస్ అవద్దు, అన్నీ చూడండి.